జీవా ఓం జీవాయ నమః. జీవా అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జీవులకు జీవనశక్తిగా ప్రాణస్వరూపంగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా జీవులలో కనిపించే చైతన్యం స్వతంత్రం కాదు, అది పరమాత్మ నుండి ప్రతిబింబించిన శక్తియే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో జీవానామం బ్రహ్మమే అంతర్యామిగా జీవుల్లో చైతన్యరూపంలో ప్రకాశిస్తాడని, జీవాత్మ పరమాత్మ భేదం అవిద్యావశాత్తే అనుభవంలోకి వస్తుందని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు జీవులకు స్వరూప ప్రదాతగా, వారికి ఆధారభూతుడిగా ఉండి శరణాగతులకు జీవనార్థాన్ని, మోక్ష మార్గాన్ని ప్రసాదించే కరుణామయ ప్రభువుగా జీవా అనే నామం భావింపబడుతుంది. వినయిత ఓం వినయేత్రే నమః. వినయిత అనే విష్ణు సహస్రనామం భగవంతుడు వినయాన్ని కలిగినవాడిగా మాత్రమే కాక భక్తుల్లో వినయాన్ని నెలకొల్పేవాడిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా అహంకారమే బంధనానికి మూలం, దానిని తొలగించి శరణాగత భావాన్ని ప్రసాదించేది భగవంతుడే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వినయిత నామం బ్రహ్మం అహంకారరహితమైన శుద్ధ చైతన్య స్వరూపమై తన సన్నిధితోనే జీవులలో వినయాన్ని వికసింపజేస్తాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు భక్తులను కృపతో శిక్షించి వారి గర్వాన్ని హరించి దాస్యభక్తి, శరణాగతి మార్గంలో నడిపించే దయామయ గురువుగా ఈ నామం మహిమను వివరించారు. సాక్షి సాక్షి అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త క్రియలకు నిర్లిప్త సాక్షిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా జీవుల కర్మలు, భావనలు, సంకల్పాలు అన్నీ ఆయన సన్నిధిలోనే జరుగుతాయి. అయినా ఆయన కర్తృత్వ భావానికి అతీతుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో సాక్షి నామం బ్రహ్మం శుద్ధచైతన్య స్వరూపమై దృష్టామాత్రంగా ప్రకాశిస్తుందని, కర్మఫల సంబంధం లేకుండా ఉంటుందని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా జీవుల హృదయాలలో నివసిస్తూ ధర్మాధర్మాలను గమనించి న్యాయంగా ఫలప్రదానము చేసే కరుణామయ పరమేశ్వరుడిగా సాక్షి అనే నామం విశదీకరించబడుతుంది. ముకుందః ఓం ముకుందాయ నమః. ముకుందః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు ముక్తిని ప్రసాదించేవాడిగా, భక్తులను సంసారబంధనాల నుండి విముక్తులను చేసే పరమేశ్వరుడిగా సూచిస్తుంది. తత్వార్థంగా ముక్తి అనేది అజ్ఞాన నివృత్తి ద్వారా పరమాత్మతో ఏకత్వం పొందడం, ఆ పరమగతిని అనుగ్రహించేది భగవంతుడే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ముకుందః నామం బ్రహ్మం స్వయం ప్రకాశమైన ఆనందస్వరూపమై జ్ఞానదానంతో జీవునికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు శరణాగతులను తన కృపతో సంసారసాగరం నుండి దాటించి నిత్య సుఖమయ వైకుంఠ ప్రాప్తిని కలిగించే కరుణామయ ప్రభువుగా ఈ నామం మహిమను విశదీకరించారు. అమిత విక్రమః ఓం అమిత విక్రమాయ నమః. అమిత విక్రమః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అపరిమితమైన పరాక్రమం శక్తి కలిగిన పరమేశ్వరుడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన శక్తికి హద్దులు లేవు. సృష్టి, స్థితి, లయ అన్నీ నిర్బంధంగా ఆయన సంకల్పంతోనే జరుగుతాయి. ఆదిశంకరాచార్యుల భాష్యంలో అమిత విక్రమః నామం బ్రహ్మం సర్వశక్తిమంతుడై కార్యసాధనలో ప్రతిబంధకల్లేని శుద్ధ చైతన్య స్వరూపమని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు వామన, నరసింహాది అవతారాలలో అపార పరాక్రమాన్ని ప్రదర్శించి అధర్మాన్ని నశింపజేసి భక్తులను రక్షించిన మహావీరుడిగా ఈ నామం మహిమను విశదీకరించబడుతుంది. అంభోనిధిః ఓం అంభోనిధయే నమః. అంభోనిధిః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అపారమైన జలసముద్రంలా అనంత గుణసంపన్నుడని సూచిస్తుంది. తత్వార్థంగా అంభః అనగా జీవనాధారమైన జలం, నిధిః అనగా భండారం. భగవంతుడు కరుణ, శక్తి, జ్ఞానం వంటి గుణాలకు అనంత నిధిగా ఉన్నాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో అంభోనిధిః నామం బ్రహ్మం నిరుపమానమైన
అగాధమైన శుద్ధ చైతన్య స్వరూపమని, ఉపాధులతో కొలవలేనిదని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు క్షీరసాగర నివాసిగా, దేవతలకు ఆశ్రయమై, భక్తులకు కృపాసముద్రుడిగా దర్శనమిచ్చే పరమేశ్వరుడిగా ఈ నామం మహిమను విశదీకరించారు. అనంతాత్మ. అనంతాత్మ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు అంతంలేని స్వరూపంతో సర్వత్రా వ్యాప్తి చెందిన పరమాత్ముడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయనకు కాల, దేశ పరిమితులు లేవు. జీవాత్మలన్నిటికీ అంతర్యామిగా ఉండే ఒకే చైతన్యమే ఆయన. ఆది శంకరాచార్యుల భాష్యంలో అనంతాత్మ నామం బ్రహ్మం నిరవయవం నిరుపాధి అనంతమైన శుద్ధ చైతన్య స్వరూపమని వివరించబడుతుంది. పరిమితత్వం ఉపాధివశాత్తే అనుభవంలోకి వస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు అనేక అవతారాల ద్వారా లోకంలో లీలావిహారం చేసినప్పటికీ స్వరూపంగా అనంతుడై భక్తులకు ఆశ్రయమిచ్చే కరుణామయ పరమేశ్వరుడిగా ఈ నామం మహిమను విశదీకరించారు. మహోదధిసాయః. ఓం మహోదధిసాయాయ నమః. మహోదధిసాయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు మహాసముద్రంపై శయనించి సృష్టి నిర్వహణకు ఆధారంగా ఉన్న పరమేశ్వరుడని సూచిస్తుంది. తత్వార్థంగా మహోదధి అనేది కారణ ప్రకృతి, అపారమైన అవ్యక్తతత్వానికి సంకేతం. దానిపై శయనం అనగా సృష్టి ఆవిర్భావానికి ముందున్న శాంతస్థితి. ఆది శంకరాచార్యుల భాష్యంలో మహోదధిసాయః నామం బ్రహ్మం కర్మఫల సంబంధాలకు అతీతంగా అవ్యక్త స్థితిలో జగత్తును తనలోనే నిలుపుకుంటాడని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు క్షీరసాగర నివాసిగా ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ దేవతల ప్రార్థనలకు స్పందించి లోకరక్షణకు అవతరించే కరుణామయ ప్రభువుగా ఈ నామం మహిమను విశదీకరించారు. అంతకః. ఓం అంతకాయ నమః. అంతకః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్తానికి అంతం కలిగించేవాడిగా, కాలరూపంలో లయకారకుడిగా ఉన్నాడని సూచిస్తుంది. తత్వార్థంగా అంతం అనేది నాశం మాత్రమే కాక పరిణామ పరిపూర్ణత. సృష్టి లయమై మళ్లీ ఆయనలోనే లీనమవుతుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో అంతకః నామం బ్రహ్మం కర్తృత్వరహితమైన శుద్ధ చైతన్య స్వరూపమై కాలశక్తి ద్వారా ఉపాధుల లయకు కారణమవుతాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు యముడికి నియంతగా, అధర్మానికి అంతం కలిగించి భక్తులను సంసార చక్రాంతం దాటించే పరమేశ్వరుడిగా అంతకః అనే నామం మహిమను వివరించారు.